యాంత్రికత, సీరియస్నెస్ పెరిగిపోయాయి. అయ్యలారా, అమ్మలారా, ప్రతిదానికి అంత సీరియస్ అయిపోతే గుండె నొప్పి, రక్తపోటు తప్పదని గూగుల్ ఘోషిస్తోంది. కాబట్టి వీటన్నిటికీ మన తరువాతి కార్యక్రమం ఉగాది విందు నాటిక బోధిస్తున్న తారక మంత్రం ఒకటే, నవ్వు. టేక్ ఇట్ ఈజీ పేరుతో డొక్కా ఫణి గారు రాసిన కొన్ని గల్పి కళలని సంకలనం చేసి ఈ నాటకం మలిచారు సుజనా పాలూరి గారు. నవ్వు మంచిదని చెప్పడం తేలికే కానీ నవ్వించడం మాత్రం అంత తేలికేమీ కాదు. మరి వీళ్ళు మనల్ని ఎలా నవ్విస్తారో చూద్దామా? మనకి నిత్యం ఎదురయ్యే ఎన్నో రకాల పాత్రలు, వాళ్ళ అలవాట్లు, సంభాషణల్లో చొప్పించి అమెరికా జీవితానికి తెలుగు తాళింపు పెట్టి కాస్త పులుపు, కాస్త చేదు, కాస్త కారం, కాస్త తీపి అన్నీ సమపాళల్లో రంగరించి అందిస్తున్న ఈ ఉగాది విందు ఆరగించండి. అందరూ నిశ్శబ్దం అండి. దయచేసి మీ పిల్లల్ని మీ దగ్గర పెట్టుకోండి ఒకసారి. మనకి $1000 మిగిలే ప్లాన్ వేసాం, చెప్పనా? నిన్న మా చెల్లి ఫోన్లో చెప్పింది, బంగారం రేటు $10 తగ్గిందట. మనకి $1000 మిగలాలంటే ఏమేనుకున్నారో ప్లాన్ వేసేసాం. నాకు పాపైతే ఎన్ని కొన్నా ఇంకా 3 బంగారం మిగిలిపోతుంది. మీకేమన్నా కొంటానండి, ఏం కొనమంటారు? ఒక కిరీటం కవచం కొని మరీ మిగిలిపోతే ఒక కత్తి డాలు చేయించి పారాయి. భలే ఐడియా చెప్పారండి. నిన్నే బుర్ర, ఐడియా తొర్ర, పాదరసు. అప్పుడైతే 1000 కన్నా ఎక్కువే మిగులు మనకి. అవును, నీ బుర్ర మాత్రం తక్కువగా విలువలు పెట్టద్దు. సర్లేండి, ఈ వెటకారానికి ఏమీ తక్కువ లేదు. అందరూ వచ్చే వేళ అయింది. నా బాధ రెండు పక్కల ఒప్పుకోలేదు. నీ పనులు చేయలేక వస్తున్నా. చీమ కుడితే బాగానే ఉండేది, తొట్టించి కడుపులో లాగి తంతున్నట్టు ఒకటే నొప్పి. అమ్మా, ఏదో ఉగాది పండగ కదా అని 4 ఫ్రెండ్స్ ని పార్టీకి పిలిస్తే భలే రోజే దొరికింది మీకు కడుపు నొప్పి వంకలు పెట్టడానికి. అసలే ఆ సరోజ వస్తుందంటే నాకు ఒకటే టెన్షన్. అందరి ఇళ్ళకి వెళ్ళొచ్చి వాళ్ళిల్లు బాగాలేదు, వీళ్ళు సరిగ్గా సర్దుకోలేదు అని వంకలు పెడుతుందా, మన ఇంటి గురించి కూడా ఏదో ఒకటి అంటుందేమో అని నా బాధ. ఇది ఇల్లే కానీ మ్యూజియం కాదుగా. అయినా వచ్చేది మన ఫ్రెండ్సే కానీ ప్రెసిడెంట్ కాదుగా. అదిగో ఎవరో వచ్చారు చూడండి, వెళ్ళి తలుపు తెరవండి. రండి రండి. రండి రండి. రా విజయ, హ్యాపీ ఉగాది. కృష్ణారావు మీకు కూడా అండి. అరే చేతిలో త్రిశూలం ఒక్కటే తక్కువైంది, లేకపోతేనా ఐగిరి నందిని నందిత మోదిని విశ్వవి. వస్తూనే మొదలెట్టేసావా నీ పాటలు? మీరు మరేమి కృష్ణ గారు, నువ్వు విన్నారా? మీ కవచం క్యాన్సిల్, నా కృష్ణం ఫిక్స్. కవచం ఏంటి రావు, యుద్ధానికి ఏమైనా వెళ్తున్నావా? పొద్దు నుంచి చేస్తూనే ఉన్నా యుద్ధం ఈ కడుపు నొప్పితో. రా కూర్చో. ఈయన ఇంతేలే, పండగలప్పుడైనా వేసుకోకపోతే ఇంకెందుకు కొనుక్కోవడము? ఎక్కువ నగలు ఇప్పుడు ఫ్యాషన్ కాదు సావిత్రి, నేను ఎప్పుడు లేటెస్ట్ ట్రెండే ఫాలో అవుతా కదా. హ్యాపీ ఉగాది శ్రీధర్, హ్యాపీ ఉగాది సరోజ. వీళ్ళంతా సర్దేసినట్టున్నా, ఎన్ని రోజులు బట్టి సర్దుతున్నావేంటి? హాయ్ విజయ, ఇప్పుడే వచ్చారా? కేవలం వినా నూతన సంవత్సర శుభాకాంక్షలు సావిత్రి గారు, రావు గారు, కృష్ణ గారు, విజయ్ గారు. మీ కూడా ఏంటి శ్రీధర్,
కొత్తగా గారెలు గొర్రెలు తగిలిస్తున్నావు. రెస్పెక్టే. మొదటి లైన్లో గారు వచ్చాక, అదే మొదటి వాళ్ళని గారు అని పిలిచాక మరి రెండో వాళ్ళని గారు అనకపోతే అంత్యప్రాస దెబ్బతింటుంది. నాలోని కవికి ఇబ్బంది అవుతుంది. శ్రీధర్, నీ గెటప్ అదిరిపోయింది. నువ్వు కవిని చూడగానే చెప్పేయచ్చు. ఏమిటి సంగతి? ఉగాది కవి సమ్మేళనానికి వెడుతున్నావా? ఎక్కడికో వెళ్ళాలి. నేను ఎక్కడుంటే అక్కడే కవిత్వం పొంగి ప్రవహిస్తూ ఉంటుంది. మా గురువు గిరీశం గారు అన్నట్టు నాతో మాట్లాడటమే ఓ ఎడ్యుకేషన్. అది సరే కానీ ఏమిటి విశేషాలు? నీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా ఉంది కృష్ణ? అది వర్క్ ఫర్ హోమ్ రా బాబు. పొద్దుటే మా చంటాన్ని స్కూల్లో దింపి ఇంటికి వచ్చి నీళ్లు కళ్ళపటాపకడ నిలిచి చివారన స్విచ్ నొక్కి లాగిన్ అగునంతలోన మా ఆవిడ టక్కున ఫోన్ చేసి ఆ గిన్నెలతో మాయనంగా బాబును మంటిని కృంగిపోతే నా మనసమంతలో కలుపుమన్నది టెలికమ్యూట్ కావ్యమై. లక్షణంగా అందరిలాగే ఆఫీస్కి పోతే 4 దొబ్బుకొచ్చేయచ్చు. శుక్రవారం పేరు చెప్పి. అదే కదా నా బాబా. అయ్యయ్యో ఆఫీసు అన్నది లేదే, అయ్యయ్యో వర్క్ ఫర్ హోమ్. ఆఫీస్ అంటే గుర్తొచ్చింది. నేను రాసిన ఆఫీసు కవిత వినండి. ఆఫీసు ఇది మీది, మాది, మనందరిది. ఆఫీసు ఇది మీది, మాది, మనందరిది. ఏప్రిల్, జూన్, నవంబర్లలో 30 రోజులు, లీపు సంవత్సరం ఫిబ్రవరిలో మార్చరా బాబు. అదే మార్చి 31 అనబోయి గురువారం మార్చి 1 సాయంత్రం. పొద్దుటి నుంచి ఒకటే కడుపు నొప్పిరా. మందేసుకున్నా తగ్గలేదు. అయితే నా కడుపు నొప్పి కవిత వినాల్సిందే. చుక్కలకి తెలుసు రాత్రంతా మెరవాలి, డొక్కలకి తెలుసు ఆకలేస్తే తినాలి. చుక్కలకి తెలుసు రాత్రంతా మెరవాలని, డొక్కలకి తెలుసు ఆకలేస్తే తినాలి. కుక్కలకి తెలుసు ఎవరొచ్చినా మురగాలని, కడుపు నొప్పికి తెలియక ముందేస్తే తగ్గాలని. ఎక్కేసింది. నాకు తెలుసు ఇప్పుడే లేచి వెళ్ళిపోవాలి. రా, అందరూ వచ్చేసినట్టే కదా, మనం మొదలెడదామా? తప్పకుండా పద, అలా పార్టీలో పెడదాం. రా శ్రీధర్. మీరు వెళ్ళండి. నేను మందు ముట్టనని కేవలం మీ నామ నూతన సంవత్సర రెజల్యూషన్ వాటి నుంచే. నీ కర్మ మంచిదే. నేను జనవరి 1 నుండి సంక్రాంతి పండుగ వరకు అదే రిజల్యూషన్లో ఉన్నా. పదరా. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజు. ఏవో చాలా వంటలు చేసినట్టున్నావు. ఏం చేసావేంటి? చాలా ఏమీ లేదు విజయ. ఇంటర్నెట్ లో రెసిపీ చూసి కాసిన పకోడీలు. హేవి పకోడీలా? నూనెలో వేయించావా? నువ్వు నూనె వాడతావా? చేతి మీదకి పప్పు నూనె, ముగ్గుల్లోకి క్యాన్లో ఆయిల్. ఏదో పార్టీ కదా అని ఇంటర్నెట్ లో రెసిపీ దొరికితేను. నూనె నెయ్యిలలో కొలెస్ట్రాల్ ఉంది. కొలెస్ట్రాల్ ఎక్కువైతే కొట్టుకునే గుండె ఆగిపోవడము, ఆగి కొట్టుకోవడము జరుగుతుంది. కనుక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ వాడుకోవలసి రావచ్చు. నిజంగానా? అవును, అదే మాట నేను చెప్తే గాటి గుడ్డని కొట్టి పారేస్తారు కృష్ణ. విజయ్ గారు, అయితే మీరు నా గాడిద గుడ్డు మినీ కవిత వినాల్సిందే. ఓనర్ పెట్టే గాడిదే గుడ్డు కూడా పెడుతుంది. ఓనర్ పెట్టే గాడిదే గుడ్డు కూడా పెడుతుంది. కానీ గుడ్డు మాత్రం ఎప్పటికీ ఓనర్ పెట్టలేదు. మీరు రాసుకుంటూ ఉండండి శ్రీధర్ గారు. మా క్యాలరీ గోల్ నీకెందుకు కానీ నువ్వు చెప్పు సరోజా. క్యాలరీలు అంటే గుర్తొచ్చింది. హిడెన్ రిడ్జ్ లో ఉండే అప్పారావు గారి భార్య ఇలాగే అనుకుంది సంక్రాంతికి. ఇప్పుడు జీతమంతా కోపేలకే కడుతోంది. ఆయనకి నిన్ననే బైపాస్ అయ్యింది. ఇదేమిటి బిర్యానీయే? అమ్మో, 2 స్పూన్లు తింటే 100 క్యాలరీలు వచ్చేస్తాయి. రైతా కూడాను. పెరుగు ఫ్యాక్టరీయే కదా.
ఉగాది పండగ కదా అని ఇంటర్నెట్ లో చూసి ఏదో పార్టీ కదా అని ఫ్యాక్టరీ అంటే గుర్తొచ్చింది. ప్రెసిడెంట్ రోడ్డు రెడ్డి గారు ఇలాగే అచ్చం ఇలాగే ఏ అలవాట్లు లేవు, కనీసం కాఫీ కూడా తాగరు, రోజుకి 4 సార్లు ఎక్సర్సైజ్ కూడా చేస్తారు. మరి ఆఫీస్కి ఎప్పుడు వెళ్తారు? మధ్యలో ఆపకు, ఆఫీసుకి కూడా సైకిల్ మీదే వెళ్తారు. జస్ట్ రీసెంట్లీ వాళ్ళ ఆవిడ తాడు ఆల్మోస్ట్ పుట్టుకుమంది. ఏం పాపం? 2% పాలు తాగి ఆయన గుండె వాల్వులు 2% తెచ్చుకుంటున్నాయట. అలా సైకిల్ మీంచి స్ట్రెచ్చర్ మీదకి మోసేసి ఆపరేషన్ చేసేసారు. హోల్ మిల్క్ తాగితే పూర్తిగా తెచ్చుకునేవేమో. ఏమిటి బెండకాయ వేపుడు డీప్ ఫ్రై చేసినట్టున్నావు? ఇదేంటి గులాబ్ జామా? అది నూనెలో వేయించి పాకం పట్టేదే. నీకు మనవరాల్ని చూడాలనుందా లేదా? ఇంటర్నెట్ లో చూసి ఏదో పార్టీ కదా అని నిజంగా అంత ప్రమాదమా? ఎన్నని చెప్పమంటావు సావిత్రి, ఫోర్ట్ వర్త్ రాజుగారు. అబ్బా, నువ్వు ఇవన్నీ చెప్తుంటే నాకు భయం వేస్తోంది. నేను ఇప్పుడేం చేయాలో చెప్పండామా? ముందుగా త్రాసు కొనుక్కో. రోజుకి 10 గ్రాముల పప్పు, 100 మెతుకులు మాత్రమే అన్నం తినాలి. నూనె, నెయ్యి, జాంతా నెయ్యి. నెక్స్ట్ ఒక పెయింట్ బ్రష్ కొనుక్కో. దానికో చుక్క నూనె అద్ది దాంతో వేపుడు చెయ్యి. డీప్ ఫ్రై కావాలంటే 2 చుక్కలద్దు. సోయ్ పాలు కానీ మేక పాలు కానీ తాగు. ఆర్గానిక్ మేక పాలైతే మరీ బెటరు. అసలు బంగాళదుంపల మాట ఎత్తకు, పుల్కాలు తినండి. ఎండిపోయి పళ్ళల్లో గుచ్చుకునేవైతే మరీ బెటరు. రోజుకి 2 సార్లు పరిగెత్తండి. 4 సార్లు అయితే మరీ బెటరు. రోజు బ్రసెల్ స్ప్రౌట్స్ కూరే తినండి. అవి ఎంత తెచ్చిన వాసన వస్తాయంటారు రావు గారు. ముక్కుకి క్లిప్పులు పెట్టుకోండి. ఉండండి, మన క్యాలరీ గోల బాగానే ఉంది కానీ అక్కడ మా ఆయన ఎన్ని క్యాలరీలు తాగేస్తున్నాడో చూసేసి వస్తా. పొద్దున్నే నానిన పెసలు, మధ్యాహ్నం మాగిన పళ్ళు, రాత్రిపూట ఎండిన పుల్కాలు. అదే ఆరోగ్య సూత్రం. ఇంతకీ అన్ని కబుర్లు చెప్పిందా ఈ విజయ? వాళ్ళ ఆయన ఎప్పుడూ జిమ్లోనే కనపడాడు తెలుసా? ఇంతకీ ఇదెప్పుడు కొన్నా? ఇంతకీ నీ 401k ఎలా ఉంది? ఏం 401kలే, మా లెగ్ ఎఫెక్ట్ 41k కూర్చుంది. అయ్యయ్యో అకౌంట్లో డబ్బు పోయనే, అయ్యయ్యో బ్యాంక్లో అప్పు మిగిలనే, ఉన్నది కాస్త ఊడింది సర్వమంగళం పాడింది. స్టాక్ మార్కెట్ అంటే గుర్తొచ్చింది. నా స్టాక్ మార్కెట్ కవిత వినండి. స్టాకులు పడిపోతున్నాయి, ధరలు పెరిగిపోతున్నాయి. స్టాకులు పడిపోతున్నాయి, ధరలు పెరిగిపోతున్నాయి. ఓ ఆర్థిక మాంద్యమా! ఎక్కడో మాధ్యమా. మళ్ళీ మొదలెట్టానండి బాబు. శ్రీధర్ రండి, డిన్నర్ మొదలెట్టేద్దాం. సావిత్రి ఇంటర్నెట్ లో చూసి మరీ వండింది. పిల్లలకి పైన పిజ్జా ఉందట. డిన్నర్ ఏంటి? ఉగాది పూట మొదట కవితా గోష్ఠి ఆపకుండా. ఇప్పుడు వద్దులే శ్రీధర్, డిన్నర్ అయ్యాక. అసలే నాకు కొంచెం కడుపులో నొప్పి, బాగాలేదు కూడా. లేదు రెండే. కోకిల కూస్తే వసంతకాలం, తీతువు కూస్తే పొయ్యే కాలం. కోకిల కూస్తే వసంతకాలం, తీతువు కూస్తే పొయ్యే కాలం. ఒక్కో కాలానికి ఒక్కో కూత, ఒక్కో కళానికి ఒక్కో రాత. ఇది మా తలరాత, ఆపరా ఈ కారు పూత. బాగుంది, రాస కుదిరింది. అది యాడ్ చేస్తా. ఇప్పుడు ఉగాది మీద. ఉగాదంటే ఏమిటి? ఉగాదంటే ఏమిటి? ఉగాదంటే పండగ. ఉగాదంటే పండగ. ఆ రోజు పొద్దున్నే ఉగాది పచ్చడి తింటాం, మధ్యాహ్నం పులిహోర గుళ్ళు తింటాం, రాత్రి నిద్ర వస్తే పడుకుంటాం. ఎవడు చదివితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయి జీవితే నశిస్తుందో వాడే శ్రీధర్ గారు.
చాలా థ్యాంక్స్ రా శ్రీధర్. పొద్దుటి నుంచి ఒకటే బాధ. మా ఆవిడ చేసిన 6 రుచుల ఉగాది పచ్చడి మాటేమిటో కానీ కడుపులో 60 రకాలుగా ఉంది. నీ పుణ్యమా అని మొత్తం బయటకు వచ్చి ఇప్పుడు హ్యాపీగా ఉందిరా బాబు. అమ్మయ్య, పోన్లేండి, ఏదైతేమి మీ బాగా తగ్గింది. పొద్దున ఎప్పుడో కాస్త ఉగాది పచ్చడి తిన్నారు అంతే. పండగ పూట ఏమీ తినలేదని నాకు ఒక్కటే బాధగా ఉంది. రండి డిన్నర్ తిందాం. కొంపదీసి ఆ ఉగాది పచ్చడి రెసిపీ కూడా ఇంటర్నెట్ లో చూసింది కాదు కదా సావిత్రి? భలే కనిపెట్టేశావే. ఈ రోజు ఉగాది పచ్చడితో సహా అన్నీ ఇంటర్నెట్ లో చూసి చేసివే. అమ్మమ్మ.